మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వాళ్ళకి పరిహారం విషయాన్ని గనక మనం ఇవాళ తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభిస్తారు. అలా చేసుకున్నా అది మంచిదే. దాంతోపాటుగా ఒకవేళ అవకాశము ఉన్నట్లయితే ఆసక్తి, అవకాశము, సమయం అన్నీ కూడా ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు వినడం కానీ, పఠించటం కానీ, లేకపోతే దాంతోపాటుగా శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించటం, ఇవన్నీ కూడా మీకు మంచి ఎదుగుదలకి, ఉన్నతమైన ఆలోచనలకి అన్నిటికీ ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలా చేయగలిగినా మంచిదే. ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈరోజు దత్తాత్రేయ మందిరాలు దర్శించినా కూడా అది మీకు మంచి అభివృద్ధిని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని పరంగా మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయి అని అనుకోకుండా తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ నడుస్తున్న దశలు, అంతర్దశల ప్రకారం ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆల్రెడీ మీరు ఏదన్నా పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు చెప్తున్న ఈ గోచార రీత్యా ఫలితాలు ప్రతిరోజు చెప్పే వాటికి ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలని శ్లోక రూపంలో కానీ, దేవాలయ సందర్శన రూపంలో కానీ, లేకపోతే మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించడం కానీ మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క శ్రమ, ధనం, కాలం వృధా కాకుండా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. నేటి